ప్రభువైన యేసుక్రీస్తు శుభనామములో గాస్పెల్ టీవీ ప్రేక్షకులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నాను. నా పేరు పాస్టర్ కె అమృతరాజు, మరణాత టెంపుల్, బిచ్కుంద, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, ఇండియా. నా ప్రియ సహోదర సహోదరులారా, దేవుని సన్నిధిలో ఈ దినము గుడ్ ఫ్రైడే సందర్భముగా మీకు ఈ సందేశము అందించుటకు ప్రభు చూపిన కృపను బట్టి మీకు నా వందనములు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకించి ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక ఈ సందేశాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈరోజు అంశము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యములో ఇలాగ రాయబడింది, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గొర్రెపిల్ల వధింపబడితేనే గాని మనుషులకు పాప క్షమాపణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు బలి అయినటువంటి విధానములను మనం గమనించి చూసినట్లయితే, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము, 27వ అధ్యాయము, మార్కు సువార్త 22, 23 అధ్యాయాలు, యోహాను సువార్త 18, 19 అధ్యాయాలలో మనం గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా శిలువ మరణం పొందినాడో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకు జరిగినటువంటి న్యాయ తీర్పు, యేసుక్రీస్తు పొందినటువంటి కొరడా దెబ్బలు 39, అలాగే యేసుక్రీస్తు తలపైన పెట్టినటువంటి ముండ్ల కిరీటము, అలాగే యేసుక్రీస్తును శిలువకు వేసినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం ఈ అధ్యాయాలలో. యేసుక్రీస్తు ఎందుకు మరి శిలువ బలియాగము కావలసి వచ్చింది? దీని విషయంలో అనేకులకు రకరకాల సందేహాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యములో మనం గమనించి చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగా మన పాపముల కొరకై ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో బలియాగము కావడానికి సిద్ధపడ్డట్టుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే మనము పాపులము. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యములో మనం గమనించి చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకంలోనికి ప్రవేశించిందండి. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము. ఒక్క మనుషుడు అనగా మొదటి ఆదాము, అతను దేవుని యొక్క మాటను వినక, ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటను ధిక్కరించినందున పాపము సంప్రాప్తమైంది. ఆ పాపము ఇలా విస్తరించి ఆ పాపము ద్వారానే మనము జన్మించాం. కాబట్టి మనలో పాపం ఉన్నది. మనం పాపము పోవడానికి ఎన్నో విధాలుగా, శత విధాలుగా, రకరకాలుగా మన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము. దాని కొరకై తీర్థయాత్రలు, పుణ్యయాత్రలు, యజ్ఞాలు, యాగాదులు, లేక హోమములు, లేక రకరకాల పుణ్య కార్యక్రమములు, ధర్మ కార్యక్రమములు, ప్రార్థనలు, ఉపవాసములు, వ్రతములు పేరిట మన పాపములు కడుక్కోవడానికి, మనకు మనశ్శాంతి కలగడానికి, మనము నెమ్మదిగా బ్రతకడానికి, ఆ దేవుడు మన పాపముల నుండి మనల్ని విడిపిస్తాడని చెప్పి దాని కొరకై రకరకాలుగా మనుషులు తాపత్రయపడుతున్నారు, పరిగెత్తుతున్నారు ఆ మోక్ష రాజ్యము సిద్ధించుకోవడానికి. మరి ఇవన్నిటికీ ముఖ్య కారణం ఒకటి ఉన్నది, మనిషి పాపి. ఈ పాపం అనేది మనిషిని ఆవరించింది. మనిషి జన్మపాపి, కర్మపాపి. కాబట్టి మనం పాపంతోనే పుట్టిన వారము. మరి కర్మపాపి అంటే మనం పుట్టిన తర్వాత కూడా, మరి వయసు వచ్చిన నాటి నుండి కూడా మనం ఎన్నో పాపాలను జరిగిస్తున్నాము. అబద్ధము, మోసము, అన్యాయము, దుర్నీతి, సమస్త చెడు క్రియలు, ఇలాంటివెన్నెన్నో పాప సంబంధమైనటువంటి క్రియలను మనం చూస్తున్నాము. ఈ పాపములన్నిటిని గురించి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యము నుండి మనకు కనబడుతూ ఉంటాయి. నా దేవుని బిడ్డలారా, అసూయ, ద్వేషము, కలహము, అల్లరి, మరి పాపము, వ్యభిచారము, దొంగతనము, ఇలా రకరకాల పాపాలు మనిషి జీవితమును కలుషితము చేస్తూ ఉన్నాయి. ఇవి మనిషిని లోపల నుండి వచ్చి అపవిత్రపరుస్తున్నాయి. ఈ అపవిత్రత వలన మనిషి దేవునికి దూరమైపోతున్నాడు, చెడు మార్గములో నడుస్తున్నాడు. అందుచేత ఈ పాపము వలన మనిషికి మరణము సంప్రాప్తమైంది. ఈ పాపం అనేది మనకు లేకపోతే దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా జీవిస్తూ ఆనందిస్తూ మరణము లేక బ్రతికే వారమేమో. కానీ మనిషి దేవుని మాట కాదని
దేవుని మాటను ధిక్కరించి చేస్తున్నటువంటి ఈ పాపము భయంకరమైన శాపముగా మారింది. దీనిని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యము, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అంటే పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ పాపము వలన మనకు శాపము సంభవించింది, అనగా దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాము, రకరకాల కీడులను అనుభవిస్తున్నాము, రకరకాల శోధనలు అనుభవిస్తున్నాము, భరించలేని వేదనలను మనం అనుభవిస్తూ ఉన్నాము. దేని ద్వారా? పాపము ద్వారా. ఈ పాపము పరిపక్వమైంది. ఇది మనకు శాంతి లేకుండా చేసింది, సమాధానము లేకుండా చేసింది, నెమ్మది లేకుండా చేసింది. కాబట్టి ఈ పాపములు పోవాలంటే మన కొరకు పరిశుద్ధుడైనటువంటి రక్తము కావాలి, క్రీస్తు రక్తము కావాలి. గొర్రెల రక్తము, మేకల రక్తము, పొటేళ్ల రక్తము, ఏ శుద్ధ జలములు పాపమును పరిహరించలేవు. ఏ యజ్ఞ యాగాదులు, హోమములు, మరి ఏమి చేసినా, ఎన్ని వ్రతములు చేసినా మన పాపములకు పరిహారము లేదు. మన పాపములు పరిహారము కావాలి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్తము అవసరము. అదే పుణ్యరక్తము, పవిత్ర రక్తము. ఆ రక్తము మన పాపములను కడుగుతుంది గనుక మన పాపములను కడగడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పరిశుద్ధుడిగా రావలసి వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు లోకం ఆయనను ఓర్చుకోలేదండి. ఈ మాటలను మనం బైబిల్ గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వాక్యము నుండి మనం చూసుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. దేవుడు మన రోగములను భరించిండు. ఈరోజు నీవు స్వస్థత పొందుకుంటున్నావు యేసు నామములంటే ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన కొరడా దెబ్బలు, ఆ గాయములు నిన్ను స్వస్థపరుస్తున్నాయి. ఆయన గాయపరచబడకపోతే నీకు స్వస్థత లేదు. నిన్ను ఆవరించిన దురాత్మ శక్తులు పోవు, నిన్ను పీడిస్తున్న దుష్ట శక్తులు నిన్ను విడిచి వెళ్ళిపోవు. నీ పాపమునకు పాప క్షమాపణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచడానికి గాయపరచబడ్డాడు. మన వ్యసనములను వహించను. శోధన చేత, బాధల చేత మనం ఎంతో వ్యసనాన్ని అనుభవిస్తున్నాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వ్యసనమును కలిగి ఉన్నాడు. వ్యసనక్రాంతులై చింతిస్తూ ఉన్నారు, మనోవేదన చెందుతున్నారు. సమాధానము లేదు జీవితంలో. ఈ సమాధానము లేనటువంటి జీవితానికి సమాధానం ఇవ్వడానికి మన వ్యసనమును ఆయన భరించాడు ఆ సిలువలో. ఆయనను మొత్తబడిన వానిగాను, మన కొరకు ఆయన మొత్తబడ్డాడు, అనగా కొట్టబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. దేవుని వలన బాధింపబడిన వానిగాను, అంటే మనందరి దోషముల నిమిత్తమై, మనందరి పాపముల నిమిత్తమై ఆయన హింసించబడ్డాడు, బాధింపబడ్డాడు. శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమే. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అతడు శ్రమపడ్డాడు. ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మన కోసమై బలియాగము కావడానికి, మన పాపములను భరించడానికి శిలువ బాధను అనుభవించవలసి వచ్చిందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆయన ఎందుకు శిలువ మీద పడ్డాడు, దేవుడైతే శిలువ పైన ఎందుకు ఉండాలి అని. కానీ ఆయన రక్తము కార్చకపోతే మనకు పాప క్షమాపణ లేదు, మన వ్యసనానికి విడుదల లేదు, మనల్ని ఆవరించినటువంటి సమస్త కీడుకు విడుదల లేదు. మోక్షరాజ్యము స్వతంత్రించుకోవడానికి, పరలోక రాజ్యము చేరడానికి వేరొక మార్గమే లేదు. అందుచేత దేవాది దేవుడైనటువంటి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చి, శరీర అవతారిగా వచ్చి మానవుల కొరకై ఈ శిలువ యజ్ఞాన్ని గావించినాడు. ఆ శిలువ యజ్ఞంలో ఎంత బాధ, ఎంత అవస్థ! మనము చేసినటువంటి పాపముల కొరకై తల మీద ముళ్ళ కిరీటము, పాదములలో చేతులలో మేకులు, పక్కలో బల్లెపు పోటు, వీపుపై కొరడా దెబ్బలు, ఎంత భయంకరమో! ఉమివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, మరణమగనంతగా హింసించబడ్డాడండి ఆ యేసయ్య. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను.
మన యొక్క అతిక్రమములు అనగా మన పాపములు, మన దోషములు, దేవునికి విరోధముగా మాట్లాడుతున్నటువంటి మాటలు, ధర్మశాస్త్రానికి విరోధముగా, నీతికి విరోధంగా చేస్తున్నటువంటి చెడు క్రియలు, సమస్త దుర్నీతి క్రియలు, అవి ఏవైనా సరే పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయవాడు ఆజ్ఞను అతిక్రమించును. ఈ భయంకరమైనటువంటి ఈ పాపముల కొరకై ఆయన మన కొరకై ఆ శిలువలో యాగమయ్యాడు, గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గమనించండి. మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష. మనము సమాధానంగా ఉండాలంటే, మనము శాంతిగా ఉండాలంటే, నెమ్మది కలిగి బ్రతకాలంటే, చెడిపోయినటువంటి మనము, మోసపూరితులమైన మనము, అబద్ధికులమైనటువంటి మనము, మనుషులు, వ్యభిచారులు, దొంగలు, ఎవరైనా సరే ఈ పాపిష్టు జనమైనటువంటి ఈ మానవులకు శాంతి సమాధానము కలిగించడానికి ఆయన మన కొరకై ఆ శిక్షను అనుభవించవలసి వచ్చింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన కొరడా దెబ్బలు మనకు స్వస్థత కలిగిస్తున్నాయి. ఈరోజు ఇంతకాలము నువ్వు దయ్యము చేత బాధపడుతున్నావేమో, నీకు విడుదల పొందుకోవాలంటే యేసు రక్తము, యేసు నామం జపిస్తే చాలు, స్మరిస్తే చాలు, ధ్యానిస్తే చాలు. సమస్త మంత్రక శక్తులు, అంధకార దురాత్మ శక్తులు నిన్ను విడిచిపోతాయి. నీకు విడుదల కలుగుతుంది. ఆయన పొందిన గాయాలే కారణం. ఆ గాయాలు నిన్ను స్వస్థపరుస్తున్నాయి. ఆ గాయాలు నీకు విడుదలనిస్తున్నాయి. ఆ గాయాలు నీకు నెమ్మది కలిగిస్తున్నాయి. ఆ గాయాలు నిన్ను ఆవరించిన శోధన, బాధ నుండి, సమస్త రోగముల నుండి నీకు విడుదల కలిగిస్తున్నాయి. ఆయన పొందిన గాయాలలో స్వస్థత ఉన్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రజలారా, మనమందరము ఎవరికి నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటున్నాం. ఎవరికి నచ్చిన త్రోవల వాళ్ళం నడుస్తూ ఉన్నాం. ఎవరికి నచ్చిన తిండి వారు తింటూ ఉన్నారు. ఎవరికి నచ్చిన ఆహారము, నీళ్లు త్రాగుతూ ఉన్నారు. ఎవరికి నచ్చినటువంటి త్రాగుడు, తినడము, తిరగడము, అలవాట్లు సమస్తములో నా ఇష్టము నేను అన్నట్టుగా భావించి మనుషులు నడుచుకుంటున్నారు. కానీ దేవుని చిత్తము ఏమై ఉన్నది? దేవుడు నన్ను ఎందుకొరకు ఈ లోకానికి పంపించాడు, అయితే నేను ఏమి చేస్తున్నాను అని గమనించుకునటం లేదు. మనిషిగా వచ్చినందుకు దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు కదా. నువ్వు ఊరికే ఈ లోకానికి రాలేదు కదా. దేవుడు నిన్ను ప్రేమించినాడు. ఈ లోకానికి మంచి చేయమని నిన్ను పంపిస్తే ఈ లోకానికి వచ్చినటువంటి నీవు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగి, శరీర ఇచ్చలు కలిగి, నీ కంటికి నచ్చినట్టుగా, నీ చెవికి వినబడినట్టుగా, నీ నోటికి మాటలు వచ్చినట్టుగా నీ పాదములు పరిగెత్తుతున్నాయి, నీ చేతులు దానిని జరిగిస్తున్నాయి, నీ ఆలోచనలు దాన్ని నెరవేర్చుటకు త్వరపడుతూ ఉన్నాయి. కాబట్టి దేవునికి విరోధముగా జీవిస్తున్నటువంటి నిన్ను విడిపించడానికి, రక్షించడానికి, సన్మార్గములో నిన్ను నడిపించడానికి, క్షేమకరమైన మార్గంలో నిన్ను నడిపించడానికి నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆ మోక్ష రాజ్యములో నిన్ను చేర్చుకోవడానికి యేసుక్రీస్తు ఈ శిలువ బలియాగము కావలసి వచ్చిందండి. బలియాగము కావలసి వచ్చింది. త్రోవ తప్పినటువంటి మనము, దిగజారినటువంటి మన బ్రతుకు, చెడిపోయినటువంటి మన బ్రతుకు, ఈ పాపిష్టి బ్రతుకు నుండి నిన్ను, నన్ను, మనలందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ఈ శిలువ త్యాగము, శిలువ యజ్ఞము చేయవలసి వచ్చింది. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. దేవుడైన యెహోవా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనందరి దోషము, సర్వమానవాళి దోషము అనగా కులము, మతము, వర్గము, భేదము, ప్రాంతము లేదు. ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, ఏ గోత్రమైనా సరే నీవు పాపివే. నీవు పాపము నుండే పుడుతున్నావు. నీ రక్తములో పాపమున్నది. ప్రతి మనిషి రక్తములో పాపమున్నదండి. కాబట్టి ఈ పాపమునకు పశ్చాత్తాపము, ఈ పాపమును గురించి నీవు తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. ఈ పాపమునకు పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము కలగాలంటే అది యేసు రక్తము ద్వారానే నీకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది తప్ప నీకు వేరొక మార్గము లేదు. నా దేవుని ప్రజలారా, నా సంఘమా, నా సమాజమా, ఆలోచించండి. మనందరి దోషముల కొరకై ఆయన మొత్తబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, యేసయ్య గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. ప్రాణము పోవునంతగా
సొమ్మసిల్లాడండి, సొమ్మసిల్లాడు. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. దౌర్జన్యము అంటే అన్యాయముగా అతన్ని హింసించారు. అతడు ఏ దోషము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దుర్నీతి చేయలేదు, ఏ అబద్ధము ఆడలేదు, ఎవరిని ముంచలేదు, ఎవరిని నష్టపరచలేదు, ఎవరిని కించపరచలేదు. కానీ సత్యము బోధించినందుకు, నీతిని ప్రకటించినందుకు, సత్య మార్గంలో నడవండి అని చెప్పినందుకు ప్రజలు ఓర్చుకోలేకపోయారు, నాయకులు ఓర్చుకోలేకపోయారు, మతాధిపతులు, పీఠాధిపతులు, సర్వసభ సమాజము పెద్దలు ఈ నీతిని ఓర్చుకోలేక అతన్ని హింసించారు, శిలువ మరణానికి అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. బతుకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె పిల్లయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తీయబడిన గొర్రెపిల్ల వదకు తీసుకుని పోయినప్పుడు ఏ విధంగా మౌనంగా ఉంటుందో, ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ముళ్ళ కిరీటము పెట్టినా, ప్రక్కలో బల్లెముతో పొడిచినా, మోయరాని బరువైనటువంటి ఆ శిలువను భుజాన మోపి కలువరి కొండపైకి ఎక్కించి నడిపించిన మౌనంగానే ఉన్నాడు. ఆయన భరించాడు. ఆయన భరించకపోతే నీకు పాప క్షమాపణ లేదు. నీకు పాప క్షమాపణ కావాలి అంటే, నీకు మోక్షరాజ్యము సిద్ధించాలి అంటే, ఆ మోక్షరాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అని అనుకుంటే ఆయన ఈ పని చేయవలసిందే. అందుకని నీ కొరకై, నా కొరకై, మన దేశ ప్రజలందరి కొరకై, ప్రపంచ ప్రజలందరి కొరకై ఆయన ఈ శిలువ యజ్ఞాన్ని గావించినాడు. అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అన్యాయపు తీర్పు. పిలాతు గవర్నర్ వద్ద అతన్ని తీర్పు తీర్చినప్పుడు ప్రజలు సిలువ వేయండి, సిలువ వేయండి, అతన్ని సిలువ వేయండి అని కేకలు వేశారు. ఎందుకంటే అధికారులు, నాయకులు, మతాధిపతులు, ప్రధాన యాజకులు వారికి సొమ్మిచ్చి ఆ పాట పాడించారు, ఆ మాటలాడించారు. అందుచేత అమాయకపు ప్రజలు ఆ విధంగా పలికినట్టుగా మనము చూస్తున్నాం. నా ప్రియమైన ప్రజలారా, ఎంత అన్యాయము కదా యేసుని హింసించడం. అది మన దృష్టికి అన్యాయంగా కనబడినప్పటికీ దేవుని దృష్టికి అది న్యాయముగానున్నది. ఆయన గాయపరచుట మనకు దీవెనకరం, ఆయన గాయములందుట మనకు ఆశీర్వాదకరము, ఆయన శిలువ మరణమునందుట మన పాపములకు పశ్చాత్తాపము, స్వర్గరాజ్యమునకు మార్గము తెరిచినట్టుగా ఉన్నది. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. ఎంతగా 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 ఆయన గాయపరచబడ్డాడో చూడండి నా దేవుని ప్రజలారా. అంతగా హింసించబడ్డాడు, అంతగా కొట్టబడ్డాడు, అంతగా నలుగొట్టబడ్డాడు. రక్తమంతా కారిపోయింది, దేహమంతా నలిగిపోయింది, సొమ్మసిల్లిపోయాడు. ఆ భయంకరమైనటువంటి ఆ శిక్షావిధిని మౌనంగానే భరిస్తూ ఉన్నాడు. అంతగా వారు చేసిన ఆయన అంటున్నాడు, తండ్రి వీరిని క్షమించు, వీరికి ఏమీ తెలియదు, వీరిని క్షమించు అంటున్నాడు. శిలువ మీద యేసయ్య 7 మాటలు పలికాడండి. ఆ మాటల్లో ఎంత ప్రేమ ఉందో, ఎంత దయ ఉందో మనము చూస్తే అర్థమవుతుంది. వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు తండ్రి, వీరిని క్షమించు. పాపలమైన మనం నీతిని గమనించమండి, న్యాయాన్ని గమనించమండి. ఎందుకంటే నరాలలో, రక్తములో, తల్లి గర్భము నుండే మనలో పాపము ఉదయించింది. ఆ పాపము నీతిని చూడకుండా కన్నులు కప్పేసింది. అందుకే నీతిని ప్రజలు కనుగొనటలేదు. వాళ్ళు వెలుగులో తిరుగుతున్నామని అనుకుంటున్నారు, కానీ చీకటిలోనే సంచరిస్తూ ఉన్నారు. వారి కన్నులు తెరవబడాలంటే క్రీస్తు రక్తం వారికి అవసరం, యేసు రక్తము వారికి అవసరము. యేసు రక్తము ద్వారా వారి పాపములకు పాప క్షమాపణ ఉన్నది. బైబిల్ గ్రంథములో మనము చూసినప్పుడు రోమాపత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యము, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. మరి ఈ భయంకరమైనటువంటి పాపము, ఈ భయంకరమైనటువంటి శాపము, ఈ భయంకరమైనటువంటి దరిద్రము, ఈ భయంకరమైనటువంటి శని కీడులు నిన్ను ఆవరించాయి. నువ్వు ఒకటి చేస్తే ఒకటవుతుంది, ఒకటి అనుకుంటే ఒకటవుతుంది. ఒక రకంగా బ్రతుకుదామనుకుంటే బ్రతకలేకపోతున్నావు, చావలేక చస్తున్నావు, బాధలను వేదనలను అనుభవిస్తూ ఉన్నావు. నీకు విడుదల కావాలి అంటే నీవు
యేసుక్రీస్తు నీ పాపముల కొరకై ఈ శిలువ యజ్ఞము గావించినాడని నీవు తెలుసుకొని పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో నీవు ఒప్పుకొని నీ హృదయమందు గ్రహించి దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినాడని నమ్మి నీ హృదయమందు విశ్వసించిన ఎడలా, నీవు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, అమ్మా, అయ్యా, అన్నా, తమ్ముడు, చెల్లి, ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము అనగా మంచి శుక్రవారము. ఇది ఎందుకు మంచి శుక్రవారము? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకై బలియాగమైనటువంటి దినము అయినందున ఇది మంచి శుక్రవారం అని పిలువబడింది. ఈరోజైనా నీవు గమనించు, ఈరోజైనా తెలుసుకో, నీ పాపములకు పశ్చాత్తాపం ఉన్నదని, నీ పాపముల కొరకై యేసు రక్తం సిద్ధముగా ఉన్నదని. యేసయ్యను ఒకసారి చూడు, ఆయన శిలువ వైపు చూడు. నీ కొరకై ఎంతగా శ్రమను అనుభవిస్తున్నాడు, నీ కొరకై ఎంతగా ఆ మొయ్యలేని భారాన్ని ఆ కొండ మీదకి మోశాడో, నీ కొరకై చేతులలో పాదాలలో మేకులు దిగగొట్టబడి, ప్రక్కలో పొడవబడి, తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి సొమ్మసిల్లిపోయి ఎండలో ఆ కొండపైన ఎంత విలవిలలాడాడో చూసావా? నా ప్రియ సహోదరి, ఇదిగో నీ కొరకే, నీ కొరకే ఈరోజు దారి తప్పిన నిన్ను దారిలోనికి తీవడానికి, నశించిపోతున్న నిన్ను వెదికి రక్షించడానికి, చీకటిలో ఉన్న నిన్ను బయటికి తీసుకురావడానికి, త్రాగుబోతువైన నిన్ను మార్చడానికి, దొంగవైన నిన్ను నీకు మంచి మనస్సును దయచేయడానికి, చెడిపోయిన నీ బ్రతుకును సన్మార్గములో మంచి మార్గములో నడిపించడానికి, విరిగి నలిగిపోయిన నీ బ్రతుకును దుఃఖ సాగరములో మనోవేదనలో చింత యావత్తులో కుమిలిపోతున్నటువంటి నీ బ్రతుకును తిరిగి ఉద్ధరించడానికి, ఆదరించడానికి, సమాధానము కలిగించడానికి యేసుక్రీస్తు ఈ బలియాగము కావలసి వచ్చింది. కాబట్టి నా దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథంలో రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యమును మనం గమనించి చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని మారు మనసు పొంది రూపాంతరం పొందుడి అంటున్నాడు. ఇంతగా సత్యం నీకు తెలియబడుతుంది, ఇంతగా దేవుని యొక్క వాక్యం నీకు అందించబడుతుంది. యేసు ఎందుకు శిలువ మరణం పొందుకున్నాడో ఈ దినం నీవు వింటున్నావు. కాబట్టి ఏది ఉత్తమమో తెలుసుకో, ఇకనైనా గ్రహించు, మారు మనసు పొందడానికి సిద్ధపడు, రూపాంతరం పొందడానికి సిద్ధపడు. దేవుడు నీకు ఒక కొత్త మనసు ఇవ్వబోతున్నాడు. దేవుడు యేసయ్య నీకు ఒక మంచి మనసును ఇవ్వబోతున్నాడు. నీ జీవితము మారబోతుంది, నీ జీవితంలో కలగబోతుంది గొప్ప సంతోషము, నీ జీవితంలో గొప్ప సమాధానం కలగబోతుంది. యేసుక్రీస్తు నీ కొరకై బలియాగమైనాడని నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, గ్రహించినట్లయితే, పశ్చాత్తాపముతో కన్నీటితో దేవా నిన్ను పాపిని, దేవా నిన్ను పాపిని, అయ్యా యేసయ్యా నీవు నా కొరకు కలవరి సిలువలో బలియాగమైపోయావయ్యా, ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించానని నీవు మొర్రపెట్టి మోకరించి ప్రార్థించినట్లయితే, నీవెట్టివాడవైనా, యవనస్తుడవైనా, వృద్ధుడవైనా, ధనికుడవైనా, పేదవాడివైనా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ వంశమైనా, ఏ సంఘమైనా, ఏ సమాజమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, యేసు సత్యవంతుడని, యేసు పాపము లేనివాడని, యేసు నీ కొరకు వచ్చాడని, ఈ కలవరి సిలువలో బలియాగమయ్యాడని నీవు తెలుసుకొని ఉత్తమమైనది ఇదే అని గ్రహించి మారు మనస్సు పొందుటకు నిన్ను నీవు ఒప్పుకొని సిద్ధపడినట్లయితే, యేసయ్య నీ పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య కలవరి సిలువలో దొంగతో మాట్లాడుతున్నాడు. దైవ కుమారుడా, మేము దొంగను, పాపము చేశాను, ఈ శిక్ష నాకు న్యాయమే, ఈ పాపము చేయని నీకు ఈ శిక్ష వచ్చిందయ్యా. తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని వేడుకున్నాడు. ఈరోజు ఈ అవకాశం వినియోగం చేసుకో సహోదరుడా. నీవు కూడా ఆ దొంగ వలె తండ్రి నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే నీకు సమాధానం కలగబోతుంది, నీకు నెమ్మది కలగబోతుంది, నీకు శాంతి కలగబోతుంది, నీకు దేవుని రాజ్యము మోక్షరాజ్యం సిద్ధింపబోతుంది. ఆ రాజ్యం నువ్వు స్వతంత్రించుకుంటావు, ఆ మోక్షరాజ్యం నువ్వు చేరబోతున్నావు.
నీ జీవితంలో ఉన్నటువంటి అసమాధానం తొలగిపోతుంది. నీ జీవితంలో ఉన్నటువంటి అంధకారము తొలగిపోతుంది. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్త కీడు తొలగిపోతుంది. సమస్త శాపము నిన్ను విడిచిపోతుంది. ఆ యేసు రక్తము నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఈ సత్యాన్ని నీవు నమ్ము, విశ్వసించినట్లయితే దేవుని కార్యములు చూస్తావు, దేవుని సమాధానమును చూస్తావు, దేవుని సంతోషాన్ని చూస్తావు, ఆ మోక్షరాజ్యాన్ని పొందుకుంటావు. ఆ యేసు రక్తము ద్వారా నీకు విడుదల. రోగమైన, వ్యసనమైన, శ్రమ అయినా, నిందైనా, హింస అయినా నీకు సమాధానం కలగబోతుంది. ఈ రోజు నుంచే నువ్వు దేవుని యొక్క దీవెనలకు పాత్రుడు కాబోతున్నావు. నమ్మినట్లయితే ఆ రాజ్యం నీవు పొందుకుంటావు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమస్వరూపి అయిన తండ్రి, సర్వాధికారిమైన నా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఈ దినము ఈ నీ వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందమును అనుగ్రహించండి. ఈ లోకానికి నీవు వచ్చి శిలువ యజ్ఞము గావించబడి తండ్రి మనుషులందరి కొరకై, ప్రజలందరి కొరకై తండ్రి బలియాగమైనవని వారు గుర్తించి ఎరిగి, ప్రభువా నా తండ్రి పశ్చాత్తాపులై ఒప్పుకొని విడిచిపెట్టి నీ పాదముల చెంత చేరినప్పుడు నేను మోక్షరాజ్యాన్ని సిద్ధిస్తాను, ఇదిగో నా రక్తధారుల చేత మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తానని చెప్పుచున్న దేవా, అయ్యా ఒప్పుకుంటున్న ప్రతి బిడ్డను దర్శించండి. శుద్ధ మనసు, శుద్ధ హృదయం వారికి ప్రసాదించండి. శుద్ధాత్మను వారికి అనుగ్రహించండి. కనికరించమని వేడుకుంటున్నాము తండ్రి. దర్శించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా నీవు దయగల దేవుడువు, శక్తి కలిగిన దేవుడువు, కనికరం గల దేవుడువు, దయగలిగినటువంటి దేవుడువు. కృప చూపమని అడుగుతున్నాము. మా దేశమును, మా రాష్ట్రమును, మా జిల్లాను, మా ప్రాంతాలను, మా నాయకులను, మా పెద్దలను, మా మంత్రులను, ఇదిగో మా ప్రధాన మంత్రులను, అధికారులను, న్యాయ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను, ఇదిగో ప్రతి శాఖలను, ప్రతి ప్రజలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. అయ్యా నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని వేడుకుంటున్నాము. నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని వేడుకుంటున్నాము. మా దేశమంతటికి తండ్రి ఇదిగో నీ క్షేమమును, నీ సమాధానమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. సంఘాలు, సేవకులను ప్రతి వారిని బలపరచండి, ఉజ్జీవింప చేయమని వేడుకుంటున్నాము. అయ్యా ప్రాయశ్చిత్తం చేయండి, పవిత్రపరచండి, శుద్ధి చేయమని వేడుకుంటూ నీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.